అందరికీ నమస్కారం. మా ఛానల్కు తిరిగ స్వాగతం. అనిశ్చితిలో వేచి ఉండటం చాలు. విరిగిన ఆశలు చాలు. ఈ వీడియోలో మేము మీకు ప్రభుత్వం హృదయం నుండి నేరుగా హామీ మరియు ఆశ యొక్క సందేశాన్ని అందిస్తున్నాము. సంవత్సరాలుగా మీరు ఈపీఎస్ 95 పెన్షనర్లు ఈ దేశానికి మీ చెమట, మీ బలం మరియు మీ ఉత్తమ సంవత్సరాలను అందించారు. మరియు ఇప్పుడు మీకు అత్యంత మద్దతు అవసరమైనప్పుడు మీ గొంతు చివరకు వినిపించింది. మేము అంశంలోకి వెళ్లే ముందు మీరందరూ మా ఛానల్కు సభ్యత్వాన్ని పొంది మాకు మద్దతు ఇవ్వాలని మేము అభ్యర్థిస్తున్నాము. చివరి వరకు మాతో ఉండండి, ఎందుకంటే నేటి నవీకరణ కేవలం శీర్షిక కాదు, ఇది ప్రతి ఈపీఎస్ 95 పెన్షనర్కు గౌరవం, భద్రత మరియు గౌరవం యొక్క వాగ్దానం. మా మునుపటి వీడియోలలో ఈపీఎఫ్ఓ కనీస పెన్షన్ పెంపును పెంచడానికి ఎలా బాధ్యత వహించదు మరియు ఈపీఎస్ 95 పెన్షనర్లకు కనీస పెన్షన్ను పెంచడానికి ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈపీఎస్ 95 కనీస పెన్షన్ పెంపుపై ప్రభుత్వం చివరకు చాలా అవసరమైన స్పష్టతను అందించిందని మాకు సమాచారముంది. జూన్ 2025లో తుది నిర్ణయం తీసుకున్న భారత ప్రభుత్వం కనీస ఈపీఎస్ పెన్షన్ను నెలకు 7,500 రూపాయలుకి పెంచుతూ అధికారికంగా ఆమోదం తెలిపింది, కాని అధికార ప్రకటన వెలువడలేదు. ఇది గతంలో 1,000 రూపాయలుగా ఉండేది. ఈ నిర్ణయం ఉద్యోగుల పెన్షన్ పథకం కింద 6 మిలియన్లకు పైగా పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుస్తుందని, మీ సేవా సంవత్సరాలకు ఉపశమనం మరియు గుర్తింపును తెస్తుందని భావిస్తున్నారు. ఈ పెంపు ఇప్పటికే కాగితాలపై అమలు చేయబడుతోంది. చాలామంది పెన్షనర్లు 2025 చివరి నాటికి తమ పెన్షన్ ఖాతాలలో సర్దుబాట్లను గమనిస్తారు. ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించలేదని మరియు ఈ ప్రతిపాదన గురించి ఇంకా ప్రకటన రాలేదని లేదా ఇది మరొక పుకారుగానే మిగిలిపోవచ్చని మేము మీకు స్పష్టం చేస్తున్నాము. ఇది ప్రభుత్వం ఆమోదించిన చర్య, ఈపీఎఫ్ఓ మరియు కార్మిక మంత్రిత్వ శాఖ రెండింటి మద్దతుతో మరియు పదవీ విరమణ చేసిన వారికి ఆర్థిక భద్రత కల్పించడానికి ప్రభుత్వం మరియు ఈపీఎఫ్ఓ సంయుక్తంగా నిధులు సమకూర్చాయి. ప్రతి ఈపీఎస్ పెన్షనర్ స్వయంచాలకంగా ఈ పెంపును అందుకోరు. ప్రాథమిక లబ్ధిదారులు అంటే సెప్టెంబర్ 1, 2014 గడువుకు ముందు వారి యజమానులతో పాటు వారి వాస్తవ జీతం, క్యాప్డ్ లిమిట్ కాకుండా విరాళం ఇచ్చినవారు మరియు ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం ఉమ్మడి ఆప్షన్ను దాఖలు చేసినవారు. మీరు ఈ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే మీరు మెరుగైన పెన్షన్ను అందుకుంటారు. ఇతరులకు ప్రభుత్వం ఇంకా అదనపు డిమాండ్లు మరియు అర్హత విస్తరణను సమీక్షిస్తోంది. ప్రభుత్వం ఇక్కడితో ఆగడం లేదు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసినట్లుగా మొత్తం ఈపీఎస్ వ్యవస్థ యొక్క 3వ పక్ష మూల్యాంకనం జరుగుతోంది మరియు 2025 చివరి నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. భవిష్యత్తులో అన్ని పెన్షనర్లకు నిరంతర మెరుగుదలలు, పారదర్శకత మరియు న్యాయాన్ని నిర్ధారించడం ఈ సమీక్ష లక్ష్యం. మిగిలిన ఏవైనా సమస్యలను పరిష్కరించడానికి మరియు అర్హత కలిగిన పెన్షనర్ ఎవరూ వెనుకబడి ఉండకుండా చూసుకోవడానికి కార్మిక మంత్రిత్వ శాఖ మరియు ఈపీఎఫ్ఓ చురుకుగా పనిచేస్తున్నాయి. మీ పెన్షన్లో పెంపు ప్రతిబింబించకపోతే మీ పత్రాలను సిద్ధంగా ఉంచుకోండి మరియు నవీకరణల కోసం మీ స్థానిక ఈపీఎఫ్ఓ కార్యాలయంతో సన్నిహితంగా ఉండండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దిగువ వ్యాఖ్యలలో మీ అభిప్రాయాలను వినడానికి మేము ఇష్టపడతాము. పెన్షనర్లు మరియు ఉద్యోగుల గురించి అన్ని విషయాల గురించి తెలుసుకోవడానికి దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.